Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 272. ఏమైంది? నా అవతారానికి నేను బాగానే ఉన్నాను కదా అని సౌజన్య అనగానే, ఏం బాగున్నావే? సరిగ్గా రెడీ అవ్వడం కూడా రాదా? 2 జడలు, ఒకటి వంకర పోయింది, ఒకటి సరిగ్గా కుదరలేదు. లంగా జాకెట్ కూడా కుదరలేదు. గాజులు ఒక చేతికి సంబంధం లేకుండా వేసుకున్నావు. అలాగే ఆ నెక్లెస్ కూడా ఎక్కడో చూసినట్టుగా ఉంది అని బామ్మంది. సౌజన్య కంగారు పడుతుంటే, అప్పుడు గమనించిన దక్ష నెక్లెస్ గుర్తుపట్టి నోటి మీద చేయి వేసుకోవడంతో, నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు అని అడిగింది వీక్ష. మా వదిన మెడలో ఉన్న నెక్లెస్ కావ్య ఎంగేజ్మెంట్‌కి పెట్టమని అత్తయ్య ఇచ్చిన నెక్లెస్ అనగానే నిజమే చెప్తున్నావా? సరిగ్గా చూడు, ఒకవేళ ఈ నెక్లెస్ వేరయ్యి మనం గనుక గొడవ పెట్టుకున్నామనుకో, అసలే మీ వదిన నోరు మంచిది కాదు. కంపు కంపు చేసేస్తుంది అని అంది. లేదు, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ నెక్లెస్సే కావ్య ఎంగేజ్మెంట్‌కి పెట్టమని మా అత్తగారిచ్చారు అనగానే, చూసావా, బావ చెప్తూనే ఉన్నాడు. నెక్లెస్ కొట్టేసింది మీ వదిన అయ్యుండొచ్చు. అందుకే ఎంగేజ్మెంట్‌లో నెక్లెస్ పోయింది అనగానే అంత ఓవర్ యాక్షన్ చేసిందని. నువ్వే వినలేదు అంది. నాకేం తెలుసు? ఇప్పటివరకు ఏదైనా గొడవపడి సాధించుకోవడమే తప్పితే కొట్టేయడం, దొంగతనం చేయడం మా వదినకి అలవాట్లేదు. అందుకే నేనిది నమ్మలేకపోయాను అనగానే, మీ ఇంట్లో విలువైన వస్తువులు తక్కువగా ఉంటాయి కాబట్టి దొంగతనం చేయాలని ఆవిడకి అనిపించలేదు, చేసే అవకాశం లేదు. అందుకే నీకెప్పుడు మీ వదిన బుద్ధి గురించి కంప్లీట్‌గా అవగాహన రాలేదు అని అంది వీక్ష. దక్ష కోపంగా సౌజన్య వైపు చూస్తూ ఉంటే, ఇదేంటి నా వైపు ఇంత కోపంగా చూస్తుంది? కొంపతీసి నెక్లెస్ గుర్తుపట్టేసిందా అని సౌజన్య కంగారు పడుతూ ఉంది. సరే, తాతయ్య బర్త్‌డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీ వదిన సంగతి చూడొచ్చు. అప్పటి వరకు ఏమీ తెలియనట్టుగా ఉండు. ఎందుకైనా మంచిది, ఒక ఫోటో తీసి పెట్టుకుంటాను. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం అడిగే టైంకి నెక్లెస్ దాచిపెట్టి మీరే అనవసరంగా నిందలు వేస్తున్నారని అన్న అంటుంది అంటూ చాటుగా వీక్ష ఒక ఫోటో తీసింది. లోపలికొచ్చిన విరాజ్, కర్ణ ముగ్గురు దక్ష, దీక్షిత వీక్ష వైపు కనురెప్ప కొట్టకుండా చూస్తూ నిలబడితే, ఈలోపు లోపలికొచ్చిన తాతగారు అందరినీ అయోమయంగా చూస్తూ, ఏం జరుగుతోంది ఇక్కడ అని కావ్య, దివ్యతో సహా అందరూ సాంప్రదాయంగా పట్టు పరికిణీలో కనపడ్డం చూసి, ఏంటమ్మా, ఎప్పుడూ లేనిది ఇంత అందంగా బుట్టబొమ్మలాగా తయారయ్యారు అన్నాడు. హ్యాపీ బర్త్‌డే తాతయ్య అని ఆడపిల్లలందరూ అరవడంతో ఆయన నిజంగా సర్ప్రైజ్ అయ్యాడు. హ్యాపీ బర్త్‌డే చెప్పిన తర్వాత అందరూ ఒకరినొకరు అయోమయంగా చూసుకొని, ఇంగ్లీష్‌లో కాదు తెలుగులో చెప్పాలని అనుకుంటూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య అని మరొకసారి గట్టిగా అరిచారు. ఆయన ఆశ్చర్యపోతుంటే, నీకు మేము నీ మనవరాళ్ళు అందరూ ట్రెడిషనల్‌గా ఉంటే ఇష్టమంట కదా తాతయ్య, అందుకే నీకు తెలియకుండా మేమే ఈ సర్ప్రైజ్ ఏర్పాటు చేశాం. నానమ్మని కూడా ఏమీ చెప్పొద్దు అని చెప్పామని విరాట్ చెప్పాడు. ఆయన భార్య వైపు చూడ్డంతో, అవును, అంతేకాదు, మీకిష్టమైన అటుకుల పాయసం కూడా చేయించాను. ముసలాడివై షుగర్ ఉన్నా కూడా తినకుండా ఉండవు కదా! అందుకే నీకోసమే బెల్లం వేసి అటుకుల పాయసం, మిగిలిన వాళ్ళందరికీ చక్కెర వేసిన అటుకుల పాయసం అని చెప్పింది ఆవిడ. కుందనపు బొమ్మల్లాగా ఉన్నారు. మీ అందరికీ నా దిష్టి తగిలేలా ఉంది అనగానే, అప్పుడే సంబరపడితే ఎలా తాతయ్య, ఇంకా చాలా ఉన్నాయి అంటూ మ్యూజిక్ స్టార్ట్ అని విరాట్ అరవడంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ సాంగ్స్ ప్లే అవ్వడం మొదలైంది. విరాట్, దీక్షిత ఇద్దరూ స్టేజ్ మీదకెళ్ళి పచ్చగడ్డి కోసేటి
పడుచుపిల్ల సాంగ్‌కి ఇద్దరు డాన్స్ చేస్తే, విరాట్ పాత హీరోలాగా యాక్టింగ్ చేయడం, అందరిని సర్ప్రైజ్ చేయడంతో, ఆ తర్వాత వీక్ష, విరాజ్ కూడా స్టేజ్ మీదకెళ్లారు. చిరంజీవి, సుహాసిని సాంగ్‌తో అలరిస్తే, ఇక కర్ణ, దక్ష ఛాన్స్ రావడంతో ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ స్టేజ్ మీదకెళ్లారు. కర్ణ చేతులు పట్టుకొని ఆమె నడుము మీద చేతులు వేసి సాంగ్‌కి తగ్గట్టుగా ఇద్దరు మూవ్ అవుతుంటే కన్నుల పండుగగా అనిపించింది అందరికీ. ఆ తర్వాత సంఘవి, నవీన్ ఇద్దరిని వెళ్ళమని తాతగారు చెప్పడంతో నవీన్ సంఘవి వైపు చూస్తుంటే, లేదు తాతయ్య, నాకు డాన్స్ వేయాలని లేదు. అయినా నేనెప్పుడూ డాన్స్ వేయలేదు అనగానే, అదేంటి చూడ్డానికి మోడర్న్‌గా ఉంటావు, నీకు డాన్స్ రాదంటే మేము నమ్మాలా? అని సౌజన్య వెటకారంగా అనగానే, నమ్మకపోతే వెళ్ళి ఏట్లో దూకు. నేను నిజంగానే ఎప్పుడూ డాన్స్ చేయలేదు అని సంఘవి చిరాకుగా చెప్పింది. మోడ్రన్‌గా ఉంటే డాన్స్ వేసినట్టేనా వదినా? కొంతమందికి కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు. తనెప్పుడు పార్టిసిపేట్ చేయకపోయి ఉండొచ్చు కదా! అన్నాడు నవీన్. అబ్బో! విడిపోయిన తర్వాత మొగుడు, పెళ్ళాలు బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారు అని సౌజన్య వెటకారంగా అనగానే, నువ్వు వంకర టింకరగా తిప్పుడు లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడవా? అని ప్రవీణ్ కోపంగా అన్నాడు. మీరు నా మొగుడు, మీరు నాకు సపోర్ట్ చేయాలి అనగానే, నేను నీకు మొగుడిని కాబట్టే నీకు సపోర్ట్ చేస్తే ఈ ప్రపంచం మొత్తం నన్ను వెలివేస్తుంది అన్నాడు చిరాకుగా. వదిన, ఇక్కడ అందరూ సంతోషంగా తాతగారు పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుతున్నప్పుడు నువ్విలా వంకర టింకరగా అడ్డదిడ్డంగా మాట్లాడడం ఎందుకు చెప్పు? ఒకవేళ నీకు ఈ సెలబ్రేషన్స్‌లో ఉండడం ఇష్టం లేదు, ఇక్కడ కనిపిస్తున్న సంతోషాలని చూడడం ఇష్టం లేదనిపిస్తే సైలెంట్‌గా రూమ్‌లో కూర్చో అని చెప్పింది దక్ష. అలా అనుకున్నప్పుడు ఎందుకు పిలిచారు? ముందే పిలవకుండా ఉంటే ఇంత కష్టపడి రెడీ అయ్యి బయటకొచ్చేదాన్ని కాదు కదా! అందరి ముందు బఫూన్‌లాగా నిలబడేదాన్ని కాదు కదా! అని సౌజన్య కోపంగా అంది. నిన్నెవరో ప్రత్యేకంగా బఫూన్ చేయాల్సిన అవసరం లేదే. నీ ప్రవర్తనతో నువ్వే ఒక బఫూన్ అని ప్రూఫ్ చేసుకుంటావు. అయినా నోరు తెరవకుండా సైలెంట్‌గా ఉంటే ఇలా తిట్లు తినే పరిస్థితి ఉండదు కదా! మంచి మాటలు మాట్లాడడం ఎలాగో ఆ నోటికి చేత కాదు. కనీసం తాళం వేసుకోవడం కూడా చేత కాకపోతే ఎలా? అన్నాడు ప్రవీణ్. అందరూ తననే పాయింట్ ఔట్ చేస్తుంటే కావ్య అత్తింటి వాళ్ళు, ఇంకా చాలామంది బంధువులు ఉండడంతో వాళ్ళందరి ముందు ఇంకా అవమానపడి పరువు తీసుకోవడం ఎందుకని మరొక మాట మాట్లాడకుండా సౌజన్య మౌనంగా ఉండిపోయింది. నవీన్, సంఘవి ఎదురుగా వెళ్లి చేతిని ముందుకు చాపడంతో ఆశ్చర్యంగా అందరూ చూస్తుంటే, సంఘవి నవీన్ వైపు చూసి, నాకు డాన్స్ చేయడం అలవాట్లేదు. నేను డాన్స్ చేయను అంది. డాన్స్ అంటే మనమేమి ఇక్కడ ప్రైజ్ కోసం కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం లేదు. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే. నేను స్టెప్ వేయిస్తూ ఉంటాను. నా హ్యాండ్స్ మూవ్‌మెంట్‌కి తగ్గట్టుగా నువ్వు స్టెప్స్ వేస్తే సరిపోతుంది అన్నాడు నవీన్. నవీన్ అంతలా అడుగుతుంటే తను డాన్స్ చేయకపోతే అందరికీ అనుమానం వస్తుంది. ఎందుకంటే సంఘవి, నవీన్ విడిపోయిన విషయం కావ్య అత్తింటి వాళ్ళకి, అక్కడ ఉన్న మరికొంతమంది బంధువులకి ఇంకా తెలీదు. ఇప్పుడు తను సీరియస్‌గా ఉంటే వాళ్ళందరికీ ఆ విషయం తెలిసిపోతుందని నవీన్ చేతిలో తన చేతిని వేసింది. పూజ గుండె ఒక్కసారిగా 1000 ముక్కలు అయిపోవడంతో గుండెల మీద చేతులు వేసుకున్న చెల్లిని చూసి, అందుకే చెప్పాను వాడి మీద హోప్స్ పెట్టుకోకే, వాళ్ళు కలుస్తారు, విడిపోతారు అని. విన్నావా? నేను కూడా దక్ష, కర్ణ విడిపోయినప్పుడు అలాగే అనుకున్నాను. వాళ్ళు విడిపోయి కలిసి ఇప్పుడు మొగుడు పెళ్ళాలై కూర్చున్నారు అని అంది సౌజన్య. సంఘవి, నవీన్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చిరంజీవి సాంగ్ పెట్టడంతో అందులో ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుని పార్టిసిపేట్ చేయాల్సింది సంఘవి కావడంతో ఆమె కొంచెం కంగారుగా ఫీల్ అవ్వడం చూసి నవీన్ ధైర్యం చెప్పడంతో కాసేపటికి ఇద్దరు కంఫర్టబుల్ గా డాన్స్ చేయడం మొదలుపెట్టారు.
వాళ్ళు డాన్స్ చేస్తుంటే కర్ణ చేతిని పట్టుకుని దక్ష గార్డెన్‌లోకి తీసుకెళ్లడంతో అందరూ అక్కడ ఉంటే, మనం ఇక్కడ ఉంటే చూసేవాళ్ళకి బాగోదు బేబీ అని చిలిపిగా ఆమె బుగ్గలు గిల్లుతూ చెప్పడంతో, ఛీ! నేను అందుకు తీసుకురాలేదండి అని అంది. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.